ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. దుష్టశక్తి బారిన పడినటువంటి ఎంతో మంది, అలాగే దీని గురించి పూర్తి వివరాలుగా పూర్తి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే నేను మీ అందరికీ కూడా ఒక సంఘటన, నా యొక్క నిజ జీవితంలో నిజంగా జరిగినటువంటి యథార్థమైనటువంటి గాథ ఒకటి తెలియజేస్తాను. దాని తర్వాత మీకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక 2 ప్రక్రియలు కూడా నేను తెలియజేస్తాను. అయితే కొంతకాలం క్రితం ఒకరు నా దగ్గరికి రావటం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క దుష్టశక్తి యొక్క ప్రభావానికి సంబంధించినటువంటి విషయంలోనే నిర్మూలన కోసం. అయితే జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, వాళ్ళ యొక్క చుట్టాలలో, అంటే వాళ్ళ యొక్క బంధువర్గాలలో చాలా దగ్గర బంధువులు అనమాట. అంటే మేనల్లుడు వరుస అవుతాడనమాట. అయితే వీళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పి అనుకున్నారు. అన్ని విధాలైనటువంటి మాటలు కూడా మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ కుర్రాడు చాలా దూరమైనటువంటి ఒక ప్రాంతానికి అయితే వెళ్ళాడు అతని యొక్క స్నేహితులతో కలిసి. తిరిగి వచ్చేటువంటి సమయంలో కారుకి యాక్సిడెంట్ అయ్యి మరణించాడు అనమాట, వృద్ధి చెందాడు. అయితే ఎప్పుడైతే మరణించాడో ఆ యొక్క ఉదయం పూట మరణించాడు. అయితే మధ్యాహ్నం కల్లా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ పిల్లవాడి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడికి మాటలు వినిపించాయి అన్నమాట. అమ్మా, నేను వస్తూ ఉంటే ఇలాగ యాక్సిడెంట్ జరిగింది, నేను మరణించాను అని చెప్పినటువంటి మాటలు వినిపించాయి. ఇదేమిటిది అని చెప్పి చూస్తే మనిషి అక్కడ కూడా కనిపించలేదు. చాలా గాబరా పడ్డారు. ఇది జరిగినటువంటి అరగంట తరువాత ఫోన్ కాల్ అనేటువంటిది వచ్చిందనమాట. మీ యొక్క పిల్లవాడు ఈ విధంగా మరణించాడు అని చెప్పేసి. ఇదేమిటిది అని చెప్పి చాలా విపరీతమైనటువంటి బాధకి గురయ్యారు. అదంతా కూడా తర్వాత విషయాన్ని మీకు ఇంకా తెలియదంటూ ఏముంటుంది, అది సహజం. అయితే ఈ విధంగా ఉండగా ఇంతలోనే కాస్త సమయం అయితే పట్టింది. ఆ యొక్క దేహాన్ని అయితే పట్టుకుని వచ్చారు, ఇంటి దగ్గరికి పట్టుకుని వచ్చి మిగతా ఉన్నటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా కొనసాగించడానికి తీసుకుని వెళ్ళారు ఆ యొక్క దేహాన్ని. ఈ విధంగా గడిచింది. మరుసటి రోజు మన్నాడు నుంచి కూడా ఆ యొక్క ఇంటిలో విపరీతంగా మాటలు అనేటువంటి వినిపిస్తూ ఉన్నాయన్నమాట. వాళ్ళ యొక్క అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అత్త, మావయ్య వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబంలో ఉంటారు అన్నమాట. జాయింట్ ఫ్యామిలీ, అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు అనమాట. అంటే షేర్లు ఉంటాయి కదా, పోర్షన్లు. ఒకరిది ఈ యొక్క జాగా, ఒకరిది ఈ యొక్క జాగా అని చెప్పి ఒకే ఫ్లాట్లోనైతే భాగాలు చేసి వాళ్ళు తీసుకుంటారు కదా, ఆ విధమైనటువంటి కుటుంబంగా ఉంటూ ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క అలికిడ్ అనేటువంటిది, ఆ పిల్లవాడి యొక్క అలికిడ్ అనేటువంటిది నిత్యము కూడా ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దీని వల్ల ఏం జరిగింది అంటే, ఆ పిల్లవాడి యొక్క తల్లి ఎవరైతే ఉందో నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయన్నమాట. నిద్రపోలేకపోతుంది, నిద్ర పట్టట్లేదు అనమాట ఆవిడికి. అయితే ఈ విధంగా ఒక 3-4 రోజులు అయిపోయిన తర్వాత హఠాత్తుగా ఆమె యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో, ఆ పిల్లవాడి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడే ఆ పిల్లోడిలాగా మాట్లాడటం అనేటువంటి జరిగింది. అంటే ఈవిడిలోకి ఆవాహింపబడ్డాడు. అయితే ఈ విధంగా మాట్లాడటం అనేటువంటి జరిగింది. నేను ఈ విధంగా జరుగుతుంది అని అనుకోలేదు, నేను ఇలాగ వస్తూ ఉంటే ఈ విధంగా యాక్సిడెంట్ అయిపోయింది, ఇవి అన్నీ కూడా చెబుతూ ఉన్నాడు అనమాట. అయితే ఆవిడ యొక్క తల్లి పోని ఒకవేళ సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి ఈ విధంగా మాట్లాడుతోంది అని అనుకుందాము అని అంటే, అలా అనుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో వీలేదు. ఎందుకు అని అంటే, ఆ పిల్లోడు ఎవరైతే వీళ్ళ యొక్క తల్లిలోకి ఆవహింపబడ్డాడో, ఎక్కడెక్కడైతే దెబ్బలు తగిలాయో, ఎక్కడెక్కడైతే గీతలు పడ్డాయో, ఏ అవయవాల దగ్గర లోపల ఎక్కడెక్కడైతే గుర్చుకుని ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ మనోవేదనతోని ఏడుస్తూ బాధతో ఇలాగ చూపించుకొని చెప్తూ ఉన్నాడు అనమాట ఆ యొక్క భాగాల్ని. అక్కడ అంత క్షుణ్ణంగా తల్లి అనేటువంటి తట్టుకోలేదు కాబట్టి తల్లికి ఎవరు కూడా చూపించలేదు ఆ యొక్క లోపల భాగాన్ని ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయోని. కానీ కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళారనమాట ఈ యొక్క పరిశీలన చేసేటువంటి సమయాల్లో. అయితే ఎక్కడెక్కడైతే ఆ పిల్లోడు చెప్తూ ఉన్నాడో దెబ్బలు తగిలాయి అనబడేటువంటి విషయాన్ని, ఎక్కడెక్కడ గీసుకుంది, ఎక్కడెక్కడ తగిలింది, ఎక్కడ పడ్డాడు, ఎక్కడ నెత్తురు కారింది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చెబుతూ ఉంటే ఆశ్చర్యపోయారు అనమాట అందరూ కూడా.
అయితే అసలు ఆ దేహము ఇంటి దగ్గరికి రాక ముందే ఈ యొక్క తల్లికి ఈ యొక్క మాటలు వినిపిస్తూ ఉండేవి. అలాగే ఆ యొక్క తల్లి మాటలు వినిపిస్తూ ఉన్నాయి, అమ్మ నేను ఇలా పడిపోయాను, నాకు ఇక్కడ దెబ్బ తగిలేసింది, నేను ఇలాగ చనిపోయానమ్మా, ఇది అని చెప్పి మాటలు వినిపిస్తూ ఉండేవి. ఇప్పుడు ఆ యొక్క తల్లి రూపాన్న ఆ పిల్లోడు దూరి మొత్తం అందరికీ కూడా చెప్తూ ఉన్నాడు, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, అక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ ఇలా రక్తం కారింది, ఇవన్నీ కూడా మనోవేదనతో బాధతో. అప్పుడు ఇంకా ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు నా దగ్గరికి రావటం అనేటువంటిది జరిగిందనమాట. అప్పుడు మనం దాన్ని చేయాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా చేసాం. స్వయంగా వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి చేయాల్సినంతా కూడా చేసాము. ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోని ఇంట్లో ఉండటం కానీ, ఇంటి దాటిది అడుగు వెయ్యటం కానీ సాధ్యం కాదు అని చెప్పి ఉన్నాను. అయితే ఆ పిల్లోడి యొక్క తల్లి తల్లడిల్లిపోతుంది. అది నా పిల్లోడే కదా, ఏం పర్వాలేదు కదా, ఇది అని చెప్పేసి. నిజమే, ఒక పాయింట్లో మనం కనుక ఆలోచిస్తే అది చెడు ఆత్మ అయితే కాదు, మంచి ఆత్మే కాబట్టి అంత హాని అయితే ఉండదు. అయినప్పటికీ కూడా అది ధర్మం కాదు, ఆ విధమైనటువంటి పరిస్థితి అయినటువంటిది మనకి కూడా మంచిది కాదు కాబట్టి మనం చెయ్యాల్సి వస్తుంది. అంతే విధంగా ఆ యొక్క ఆత్మని తృప్తిపరిచి శాంతపరచాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియలన్నీ కూడా చేసేసరికి అప్పుడు ఏం జరిగింది, ఈ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అప్పటి నుంచి ఇటువంటి అనుభూతులు ఏవి కూడా వాళ్ళు అనుభవించలేదన్నమాట. దానికి ముందు అంటే నేను ఈ యొక్క ప్రక్రియ చేయక ముందు ఇంకొక సంఘటన కూడా వాళ్ళకి జరుగుతూ ఉండేది. రాత్రిపూట అందరూ కూడా నిద్రిస్తూ ఉండేటువంటి సమయాలలో గిన్నెలు బిందెలు చప్పుళ్ళన్నీ కూడా వచ్చేవి. చూస్తే ఎవరు ఉండేవారు కాదు, ఎవరు లేరు. అయితే తడి కాళ్ళ యొక్క అడుగులు పడేవన్నమాట ఇంట్లో. అవి వాళ్ళు నాకు స్వయంగా నేరుగా చూపించడం కూడా జరిగింది. అంటే అడుగులు పడేటువంటివి, తడి కాళ్ళ యొక్క అడుగులు అనేటువంటివి ఇంట్లో వాళ్ళకి స్వయంగా పడ్డాయన్నమాట. అంటే ఆ పిల్లవాడు అనమాట. ఈ విధమైన అనుభూతులన్నీ కూడా వాళ్ళు చెందారు. దీని తర్వాత ఎప్పుడైతే మనం చేసామో అప్పటి నుంచి ఇటువంటి పరిస్థితులు అయితే వాళ్ళు ఏమాత్రం కూడా అనుభవించలేదు. అయితే ఒకనొక సమయంలో ఈ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వేరే ఒక ఇంటికి ఫంక్షన్కి వెళ్ళారనమాట. వేరే ఒక ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వచ్చినటువంటి ఒకళ్ళలో ఈ పిల్లోడు ఆవహింపబడ్డాడు అనమాట. ఎవరైతే చనిపోయారో, చనిపోయిన తర్వాత అందరితో కూడా మాట్లాడుతున్నాడు, అమ్మ నాన్న తమ్ముడు మరి ఎలా ఉన్నారు, నన్ను ఇంటికి రానివ్వకుండా చేసేసారు, నేను ఇంట్లోకి రాలేకపోతున్నాను, నేను ఇంటికి రావటానికి అనేటువంటిది కుదరదు, ఇది అది అని చెప్పేసి ఈ విధంగా జరిగిందనమాట. ఎవరు ఏంటి అసలు వీళ్ళ యొక్క కుటుంబంలో పిల్లడు చనిపోయాడని పడేటువంటి విషయం కూడా తెలియనటువంటి ఒక మనిషిలోకి దూరాడనమాట. తెలియనటువంటి ఒక మనిషి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అలా లేదురా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అలాగ మాట్లాడి ఓదార్చడం అనేటువంటి జరిగింది. దాదాపుగా ఒక గంట సేపు వరకు జరిగింది. మళ్ళీ ఈ విషయాన్ని వాళ్ళు నాకు తెలియజేశారు. అయితే ఈ యొక్క ఆత్మ శాంతపరచాలి, శాంతించేటువంటి విధంగా చెయ్యాలని చెప్పేసి దానికి మళ్ళీ మనం సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది చేశాము. అప్పటి నుంచి కూడా శుభంగా ప్రశాంతంగా ఉన్నారు. అయితే అందరికీ కూడా ముఖ్యంగా చెప్తూ ఉన్నాను, చిన్నపిల్లలు ఒకవేళ ఏ విధంగా ఏడుస్తున్నా లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉన్నా నల్ల పసుపు కొమ్ము ఉంటుంది. నల్ల పసుపు కొమ్ముకి దారం కట్టి వాళ్ళ యొక్క మెడలో కట్టడం వలన విశేషమైన మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ, గాలి దుష్టశక్తులు కానీ, లేకపోతే రాత్రిపూట నిద్ర లేకుండా ఏడవటాలు కానీ ఇట్లాంటివి జరగవు. అయితే పెద్దవాళ్ళైనప్పటికీ కూడా మీకు కూడా ఎటువంటి ఆత్మ మిమ్మల్ని ఆవహింపబడకుండా ఉండాలి అని అన్నా, ఎటువంటి దుష్టశక్తి అవ్వచ్చు, గాలి అవ్వచ్చు, భూత ప్రేతం ఏదైనా కూడా అవ్వచ్చు, పిశాచం అవ్వచ్చు, ఏది కూడా మిమ్మల్ని తాకకుండా ఉండాలి అని అంటే కనుక మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక గోమతి చక్రం అనేటువంటిది పెట్టుకుని ఉంచండి. గోమతి చక్రం అనేటువంటి చాలా విశేషమైనటువంటిది. వశీకరణానికి, దుష్టశక్తి ప్రభావాలకి, ఇంకా కూడా ఎన్నో అన్నమాట. ఎన్నో జన వశీకరణకి, ఫైనాన్షియల్గా ఆర్థికమైనటువంటి లాభాల కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రయోగ విధానాలు అనేటువంటివి మారుతాయి అన్నమాట. కానీ గోమతి చక్రం అనేటువంటి చాలా శక్తివంతమైనటువంటిది. ఈ యొక్క గోమతి చక్రాల యొక్క విశిష్టత, వీటిని వేటికి వాడచ్చు, ఎన్ని ప్రయోగాలకు వాడచ్చు, ఆ యొక్క ప్రయోగ విధానాలు ఒక్కొక్క దానికి కూడా ఏ విధంగా చెయ్యాలి, ఇవన్నీ కూడా నేను తప్పకుండా తెలియజేస్తాను ఇంకొక వీడియోలో. సర్వేజన సుఖినో భవంతు. శుభాకాంక్షలు.